హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిల్లా కోర్టుల్లో పనిచేయడానికి కేవలం 7th 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏ విధమైన ఫీజు లేదు. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి అయితే హెల్ప్ అవుతుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్స్కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ జాబ్స్, ఓకేనా. కాంట్రాక్ట్ జాబ్స్ అయినప్పటికీ కూడా బెటర్ శాలరీస్ అయితే ఉంటాయి మీకు. మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన లాస్ట్ డేట్ ఏంటంటే April 27 ఈవినింగ్ 5 PM వరకు మీకు టైం ఉంది. అంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా అప్లికేషన్స్ అనేవి పంపించుకోండి. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. సో వీటికి సంబంధించి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి అరౌండ్ 15,600 రూపీస్ అయితే మీకు పర్ మంత్ శాలరీస్ అయితే ఉంటాయని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఇది మనకి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు అన్నమాట. ఫిక్స్డ్ శాలరీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకు మినిమం 18 ఉండాలి. మ్యాక్సిమం మీకు 34 వరకు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. యాజ్ ఆన్ 31/3/2026 March 31కి మీకు ఈ ఏజ్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే SC ST BC AAS వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 5 years రిలాక్సేషన్స్ ఉంటాయి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 10 years మీకు రిలాక్సేషన్స్ ఉంటాయని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్కి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే మీకు 7th నుంచి 10th మధ్యలో క్వాలిఫికేషన్ ఉంటే మీరు హ్యాపీగా అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇచ్చారు. జస్ట్ మనకి బేసిక్ క్వాలిఫికేషన్ ఒకవేళ ఉంటే కనుక యూటిలైజ్ చేసుకోండి. ఏ విధమైన ఎక్స్పీరియన్స్ కూడా మనకు అడగట్లేదు కాబట్టి ఇది ఒక బెస్ట్ థింగ్గా చెప్పొచ్చు. మరి సెలక్షన్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ మెరిట్ మీకు సెలక్షన్ ఉంటుంది యాక్చువల్లీ. బట్ అబౌట్ 20 అప్లికేషన్స్ వస్తే కనుక అప్పుడు షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్తో పాటుగా మీకు ఓరల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మోస్ట్లీ 20 కన్నా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకు ఎగ్జామ్తో పాటు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. మరి వీటికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే కనుక మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకు April 27 ఈవినింగ్ 5 PM వరకు టైం అయితే ఉంటుంది. అప్లై ఫామ్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసి దాంతోపాటు అటెస్టెడ్ చేసిన మీ యొక్క కాపీస్ అన్నీ కూడా వాళ్ళకి డైరెక్ట్గా పంపించాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. మీకు అప్లై ఫామ్ అయితే ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ మీరు ఏం చేయండి అంటే రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. తర్వాత మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. తర్వాత హస్బెండ్ నేమ్ లేదా ఫాదర్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, మీ జెండర్ ఏంటి, నేషనాలిటీ ఇండియన్ అని పెట్టాలి. ఇక్కడ రిలీజియన్ ఏంటి, హిందూనా ఏంటి మెన్షన్ చేయాలి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, 7th అయితే 7th అని, 8th అయితే 8th అని, 10th అయితే 10th అని ఆ విధంగా మెన్షన్ చేయాలి. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇవి కూడా స్కిప్ చేయొచ్చు. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే స్కిప్ చేయండి. మీరు లోకల్నా నాన్ లోకల్నా మెన్షన్ చేయండి. ఎవరైనా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. మీ యొక్క అడ్రస్ ఏంటి మెన్షన్ చేయాలి. తర్వాత ఫైనల్గా ఏం చేయండి అంటే ఇక్కడ సైన్ చేయండి. ఈ విధంగా సైన్ చేసి స్టేషన్ అండ్ డేట్ రెండు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అటాచ్ చేయాలన్నమాట. అందులో ఏంటి అంటే మీకు సంబంధించిన అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, మీ క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికెట్, అండ్ అలాగే మీరు లోకల్నా నాన్ లోకల్నా, ఒకవేళ డొమిసిల్ ఉంటే డొమిసిల్ పెట్టుకోండి. ఇవన్నీ పెట్టిన తర్వాత సెల్ఫ్ అడ్రస్ ఏదైతే మీరు సెల్ఫ్ అడ్రస్ రాసినటువంటి ఒక ఎన్వలప్ కవర్ కూడా అందులో పెట్టి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీరు ఏదో పంపించవచ్చు. అంతేకాకుండా 25 రూపీస్ సంబంధించి పోస్టల్ స్టాంప్ కూడా అతికించాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారనమాట. ఈ విధంగా మీరైతే ఈజీగా అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు. మీరు దేనికి పంపించాలి ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మీకు చూడండి అడ్రస్ అయితే ఇచ్చారు, నేను మీకు హైలైట్ చేస్తాను. సో దీనికైతే మీరు డైరెక్ట్గా పంపించవచ్చు, ఓకేనా. సో ఇదనమాట ఓవరాల్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అయితే యూటిలైజ్ చేసుకోండి. సో రెగ్యులర్గా మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఏంటంటే అప్లై చేసుకుంటే బెటర్. సో ఏంటంటే మీకు 1 year పాటు కాంట్రాక్ట్ ఉంటుంది. ఇనీషియల్గా కాంట్రాక్ట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే మీకు ఎక్స్టెన్షన్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. తెలంగాణ స్టేట్ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి ఎవరికైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.